అధికారులతో రేవంత్ ఆటలు, బ్యూరోక్రాట్లతో కోల్డ్ వార్, కొరివితో గోక్కుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నైతికతను దెబ్బతీస్తున్నటువంటి వైరం, ఏడాది పాలనలో లెక్కలేనటువంటి బదిలీలు, ఒకే నెలలో 4 సార్లు బదిలీలు చేసిన సందర్భాలు, ఐఏఎస్ ఐపీఎస్లపై కక్ష కట్టినట్టుగా తీరు, నచ్చని అధికారులకు అప్రధాన్యపు పోస్టులు, కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ప్రభుత్వం, మరోవైపు నోరు జారుతున్న మంత్రులు, వివాదాస్పదంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి, మాట వినకపోతే సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్లు, దూరం పెంచుకుంటున్నటువంటి రేవంత్ సర్కార్, అధికారులతోటి రేవంత్ రెడ్డి ఆటలాడుతా ఉన్నారనేటువంటి ఒక వార్త కనపడతా ఉన్నది. మనం కూడా రీసెంట్ గా చూసినాం. మొన్ననే 2 రోజుల క్రితం ఐఏఎస్లంతా కూడా వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, ఇక జాగ్రత్తగా పని చేయాలి అని చెప్పి చెప్పకనే సీరియస్ గా చెప్పింది సార్. బదిలీల మీద బదిలీలు ఈ వచ్చినటువంటి 14 నెలల్లోనే అసలు ఎక్కడికి మారుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కూడా పాల్పడుతున్నారు కొంతమంది అధికారుల మీద. ఇక చిన్న మాట వినకపోయినా కూడా వెంటనే ట్రాన్స్ఫర్, ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోవాలి. అధికారుల పరిస్థితి బాగలేదు. కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అధికారుల పరిస్థితి బాగలేదు. మరి అధికారులు అంటే వాళ్ళకి నచ్చజెప్పి ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేదే ప్రభుత్వం. అధికారులు పనిచేస్తారు, వాళ్ళకి నచ్చజెప్పాల్సింది పోయి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి జాగ్రత్తగా పనిచేయని చెప్పాల్సింది పోయి ఇక వాళ్ళతోటే ఆటలాడుతున్నటువంటి తీరు మరి కనపడతాం. చూడండి, ఒకే నెలలో 4 సార్లు బదిలీ చేసిరట. ఒకేసారి 4 సార్లు బదిలీ చేశారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు, వీళ్ళు గెలవడం కోసం, రాజకీయ నాయకులు గెలవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్తారు. ఇలా సర్వేకి పోవాల్సింది ఎవరు? ఆడ ప్రజాపాలన నిర్వహించాల్సింది ఎవరు? గ్రామ సభలు పెట్టాల్సింది ఎవరు? అధికారులు. మొన్న గ్రామ సభలు పెట్టినప్పుడు అధికారుల పరిస్థితి మామూలు కాదు. పోలీసు వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకొని వీళ్ళు మాత్రం ఏది పడితే అది చేస్తారు. అధికారులు ఆగమాగం కావాలన్నా? మీ పదవుల కోసం మీకోసం అధికారులు ఆగమాగం కావాలన్నా? అరే వాళ్ళు కష్టపడి చదువుకొని ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఇలా ఇక మీకు ఇది చేయాల్సి వస్తున్నది. మీ కింద మీరు పడే మాటలు ఇవన్నీ చేయాల్సి వస్తున్నది. ప్రజలంతా కూడా దయచేసి ఆలోచన చేయండి. వీళ్ళ ఫస్ట్ స్టేషన్ ఏం చేయాలి? ఎవరి మీద చూపించాలి? ఫస్ట్ స్టేషను అధికారుల మీద చూపించాలి. అధికారుల మీద చూపితే ఏమవుతుంది? నువ్వు 2500 ఇస్తా అని చెప్పి గఫాలు కొడుతుంది ఎన్నికలలో. ఇవాళ అధికారులు పోతే మా 2500 వేయని అడుగుతున్నారు. నువ్వు తులం బంగారు ఇస్తామని చెప్పినావు, నువ్వు పోవు కదా గ్రామ సభకి. మొన్న గ్రామ సభలలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకు పోవాలంటే చుచ్చుబడ్డది. గ్రామ సభలకు పోవడానికి పోలేదు, అస్సలు పోలేదు. ఆ ఒకవేళ ఏదైనా పోతే మాత్రానికి దాదాపుగా 50-100 మందిని పోలీసులు పెట్టుకొని పోయిర్రు అంతే తప్ప వీళ్ళకి సింగిల్ గా పోయే దమ్ము లేదు. మళ్ళా అధికారుల మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం. అంతే, మీరు అధికారులతోటి గవర్నమెంట్ ఉద్యోగులతో పెట్టుకుంటే ఇక అది అంతే సంగతులు. ఇక కొరివితో గొక్కున్నట్టే. ఏ వృత్తిలోనైనా ఉద్యోగి నైతికతను దెబ్బతీస్తే ఆ ఉద్యోగి నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టడం అసాధ్యం. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయితే మరింత కష్టం. ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండి తగిన ప్రోత్సాహం నమ్మకం కల్పిస్తే రెండింతలు వారు ఉత్సాహంతో పనిచేస్తారన్నది అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏసీ గదులను దాటి బ్యూరోక్రాట్లు బయటికి రావడం లేదంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే. కార్యనిర్వాహక వ్యవస్థలో కీలకమైన ఐఏఎస్ అధికారులపై సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నిత్యం బదిలీలతో సూటిపోటి మాటలతో వారిని వేధిస్తే కలిగే నష్టం ఊహకందనదిగా ఉంటుంది. డైనమిక్ ఆఫీసులను అప్రధాన్యపు పోస్టులకు పరిమితం చేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ను చులకన భావంతో చూస్తున్నారన్న చర్చ కూడా జరుగుతా ఉంది. జిల్లాకి బాసు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా ఉంటే కింద పంచాయతీ సెక్రటరీ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తాడు. అంతేగాని ఇట్లా మొత్తం రాష్ట్రం అంతా చూసేలాగా ఐఏఎస్లు పనిచేయట్లేరు, వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నారు, వాళ్ళ సొంత పనులకే ఎక్కువ వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ చెప్తే ఇప్పటికే మీరు ఫెయిల్ అయ్యారు. ఆ అధికారులు వాళ్ళు కూడా సహనం కోల్పోయారు అంటే ఇక వేరే పరిస్థితి ఉంటుంది. మరి ఇక రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఆలోచన చేసుకోవాలి. మీకు ఎవరు సజెషన్స్ ఇస్తారో ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సరే అధికారులని చిరునవ్వుతో చెప్పండి, పర్ఫెక్ట్ గా పని చేయించుకోండి. అంతేగాని మేము ఇంకా టైట్ చేస్తాం అంటే వీళ్ళకి అప్పుడే అర్థమైపోయింది. అధికారులందరికీ కూడా వీళ్ళు ఎప్పుడైతే 6 గ్యారెంటీలు చెప్పినరో, అమలు కానటువంటి హామీలు ఎప్పుడైతే చెప్పినరో అధికారులకు అప్పుడే అర్థమైపోయింది ఇక మాకు 5 ఏళ్ళు సినిమా ఉంటుంది కంపల్సరీ అని.
ప్రజల దగ్గర నుంచి వెళ్ళి మాకు సినిమా ఉంటది, ఖచ్చితంగా ప్రశ్నిస్తారని చెప్పి అప్పుడే అధికారులకు అర్థమైపోయింది. అయినా కూడా జాగ్రత్తగా పనిచేసుకుంటూ వస్తా ఉంది. రే ప్రభుత్వం ఇజ్జెత్తుంది, మెల్లగా చేస్తుంది, ఇస్తామని చెప్పి రాజకీయ నాయకులు చెప్పాల్సిన మాటలు అధికారులు కూడా చెప్తున్నారు గ్రామ సభలలో. వాళ్ళ బాధ్యతను కూడా ఇల్లే భుజాల మీద మోసుకుంటే లాస్ట్కి ఇది ఇలా పరిస్థితి, అధికారుల పరిస్థితి ఇది. ఇప్పటికైనా సరే అధికారులను చిన్న చూపు చూడకండి, వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఇవ్వండి, లేకపోతే మీ ప్రభుత్వం ఆగం ఖచ్చితంగా అవుతుంది.